ఎలా? నేల మీద సాగిలపడి దేవుడికి ప్రార్థన చేశాడు, నన్ను రక్షించు ప్రభువా అని. ఎవరు? యేసు. చూడండి మార్కు 14:34లో, అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరెక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, అండర్లైన్ చేసుకోండి, నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు, సాధ్యమైతే బెవ్వా నన్ను ఈ గడియ నుంచి తప్పించప్పు అని నేల మీద పడి దేవుడికి ప్రార్థన చేశాడు యేసు. ఆ సమయంలో మానసిక స్థైర్యం దెబ్బతిని విపరీతమైన భయంతో గజగజ వణికిపోయాడు. అది ఏ స్థాయిలో అంటే ఆయన చెమట కూడా రక్తంలా మారిపోయిందట. దాని రెఫరెన్స్ చూడండి, లోకా 22:44. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను నేల